ఈ రోజున ఏంటి అంటే దేవుడు పెంతెకోస్తు ఆదివారం. హల్లెలూయా. ఏం ఆదివారం ఇది? పెంతెకోస్తు ఆదివారం. పెంతెకోస్తు ఆదివారము ఈస్టర్ అయిన తర్వాత, అంటే యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది? 50వ రోజు పెంతెకోస్తు దినము. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో ప్రత్యేకంగా ఆయన మాట్లాడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. పెంతెకోస్తు అనగానే ఏంటంటే క్రొత్త నిబంధనలో ది బర్త్డే ఆఫ్ ద చర్చ్ అంట, అంటే సంఘము యొక్క జన్మదినము. హల్లెలూయా. ఈ రోజున సంఘము జన్మించింది. ఆమేన్. ఏం జన్మించింది? ఈ రోజున సంఘము జన్మించింది. మన పుట్టినరోజుల్ని మనం ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో, అలాగే సంఘము జన్మించిన దినాన్ని కూడా మనం ఏం చేయాలంటే ఆనందంగా మనము సెలబ్రేట్ చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే సంఘము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. సంఘం ప్రాముఖ్యమైనదా కాదా? మరి సంఘం జన్మించిన దినము ప్రాముఖ్యమైందా కాదా? ప్రాముఖ్యమా కాదా? చెప్పాలందరూ. ప్రాముఖ్యమే కదా. ఈరోజు ఏంటి మరి చెప్పండి? సంఘము జన్మించిన దినము. ఎప్పుడు? అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూస్తే మీకేం కనబడుతుంది చెప్పండి? పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు ఆ రోజు ఏమవుతుంది? దట్ ఈస్ ద డే when the foundation of the church has been laid. అంటే సంఘానికి పునాది వేసిన రోజు ఏది అంటే పెంతెకోస్తు దినము రోజున. హల్లెలూయా. ఆ రోజునే ఈ రోజున మనము చూడబోతున్నాం. అయితే ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథానికి మీరు వస్తే కొన్ని విషయాలు పెంతెకోస్తు దినాన్ని గురించి మనం చూద్దాం. హల్లెలూయా. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. అయితే చూడండి, అపోస్తల కార్యానికి అందరు రండి. అపోస్తల కార్యముల గ్రంథంలో యేసు ప్రభు ఆయన ఎసెన్షన్ అంటే ఏంటంటే, అందరూ ఇక్కడ చూడాలి. ఎసెన్షన్ అంటే ఏంటంటే, నేను చెప్తాను, వచనం చెప్పినప్పుడు బైబిల్లో చూడండి. ఎసెన్షన్ అంటే ఏంటంటే ఆయన ఆరోహణమయ్యే దినము. హల్లెలూయా. ఆరోహణమయ్యే సమయంలో యేసు ప్రభు శిష్యులకు ఏం చెప్తున్నాడో చూడండి. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. చూడండి, వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటి అంటే, వీళ్ళకి ఎప్పుడు ఏం కావాలి అంటే ఒక మెటీరియలిస్టిక్ కింగ్డమ్, అంటే అప్పటికప్పుడు ఆ ఇశ్రాయేలు రాజ్యము వాళ్ళకి కావాలి. యేసు ప్రభు చనిపోకముందు యేసు ప్రభుకి జై కొట్టారు. దేనికో చెప్పండి? చనిపోక వారం ముందు యేసు ప్రభు చివరిసారిగా యెరూషలేములోకి ప్రవేశించేటప్పుడు హోసన్నా జయము, దావీదు కుమారునికి జయము కలుగునుగాక, హోసన్నా జయమని అరిచి ఇదంతా చేశారు. దేనికి చేశారు ఇదంతా? దేనికి చేశారు అంటే, వాళ్ళు ఏదో యేసు ప్రభు పాపం నుంచి కాపాడతాడని కాదు, ఇశ్రాయేలుకి రాజు అయ్యి రోమా సామ్రాజ్యం నుంచి కాపాడతాడని. ఆయన చనిపోయిన తర్వాత కొద్ది రోజుల్లోనే వాళ్ళకి ఏం అర్థమైందో తెలుసా? 2-3 రోజుల వ్యవధిలోనే ఈయన పని ఇది కాదు అని వాళ్ళకి అర్థమైంది. అర్థమయ్యి అప్పుడు ఏ కేక అయితే వేశారో దానికి 4 రోజుల తర్వాత ఏం కేక వేశారో తెలుసా? ఏ నోళ్ళు అయితే యేసు ప్రభు జయము అన్నారో, దావీదు కుమారుడు జయము అన్నారో, అవే నోళ్ళు యేసు ప్రభుని ఏమన్నాయి? సిలువ వేయండి, సిలువ వేయండి అని అరిచినాయి. దేనికి అరిచారు అంటే వాళ్ళు, దానికి గల కారణం ఏంటి అంటే, వాళ్ళు యేసు ప్రభుని రాజు అన్న తర్వాత ఆయన రాజుగా ఉంటాడు అనుకున్నారు. కానీ వాళ్ళకి 2-3 రోజుల్లోనే అర్థమైంది విషయం ఏంటి, ఆయన రాజుగా ఉండటానికి రాలేదు, రోమా సామ్రాజ్యం నుంచి మనల్ని విడిపించడానికి మాత్రమేనా రాలేదు అని అర్థమై యేసు ప్రభుని సిలువ వేయండి అన్నారు. యేసు ప్రభు సిలువ వేయబడి తిరిగి లేచిన తర్వాత కూడా ఎంఐ మార్గంలో 2 మనుషులు వెళ్తుంటే యేసు ప్రభు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు చూసి వాళ్ళిద్దరు ఏమంటారు? ఇశ్రాయేలును ఏమంటారు? చదవండి, లూకాసు వార్త 24వ అధ్యాయంలో మీరు చదివితే ఉంటుంది, నేను చెప్తాను. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఏనే అని మేము అనుకొంటిమి, నిరీక్షించి ఉంటిమి, కానీ ఆయనకి ఏమైంది? ఆయన్ని సిలువేశారు. అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్ అంతా ఎప్పుడు యేసు ప్రభు మీద ఎలాగుందంటే, యేసు ప్రభు ఒక రాజుగా వీళ్ళకి కావాలి, ఒక రోమా సామ్రాజ్యపు రాజుగా, రోమా సామ్రాజ్యం నుంచి వీళ్ళని విడిపించాలని చెప్పి వీళ్ళకు ఉంది. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమయ్యే ముందు కూడా అదే మాట మరలా ఇక్కడ
అపోస్తల కార్యముల గ్రంథం 1:6 ఏమని? ప్రభువా ఈ కాలమందు, 6వ వచనం మళ్ళీ చదువుతున్నా, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా. మరలా అదే గోల వీళ్ళకి. అంటే మనం ఏదైనా మైండ్లో ఒకటి ఫిక్స్ అయితే దేవుని ఉద్దేశం అది కాకపోయినా మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి పదే పదే మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. వాళ్ళు కూడా అలానే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయ్యారు, ఇశ్రాయేలుకి రాజ్యం కావాలి, రోమా నుంచి విడిపించబడాలి, అందుకని పదే పదే అది అడుగుతూ ఉన్నారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే ఆ విషయానికి సమాధానం చెప్పడు, అది మీ పని కాదు అంటాడు. అయినను ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఒక వ్యక్తిని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తిని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఎవరు ఆ వ్యక్తిని పరిచయం చేస్తున్న వ్యక్తి ఎవరు అంటే చూడండి 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. యేసు ప్రభు ఏమంటాడంటే మనం ఆయన దగ్గరికి వచ్చి, ఇశ్రాయేలుకి రాజ్యం రావటం ఇంపార్టెంటా కాదా? వాళ్ళకి ఇశ్రాయేలుకి ఇంపార్టెంటే. ఈ రోజున మన జీవితాల్లో కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనకు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? ఎవరికి లేవా? మా జీవితంలో ప్రాముఖ్యంగా జరగాల్సిన విషయాలు ఉన్నాయని చెయ్యెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరికి ఉన్నాయి కదా. మనం అవి తీసుకొని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, అవి తీసుకొని మనం దేవుణ్ణి అడిగినప్పుడు కొన్నిసార్లు దేవుడు వాటికి స్ట్రైట్గా రిప్లై ఇవ్వాల. దానికి సమాధానంగా ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ అనే వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే మన జీవితాల్లో ఏదైతే ప్రాముఖ్యమో అనుకుంటామో ఆ ప్రాముఖ్యము అనుకున్న దానికన్నా ప్రాముఖ్యమైన వ్యక్తిని ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళకి పరిచయం చేస్తున్నాడు. ఇశ్రాయేలుకు రాజ్యము రావటము ఇశ్రాయేలీలకి ప్రాముఖ్యము, కానీ అంతకన్నా ప్రాముఖ్యమైన వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యేసు ప్రభు పరిచయం చేస్తున్నాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. లూకాసు వార్త 11:13 చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనము త్వరగా. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఏం చేస్తాడంట? అనుగ్రహించును. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్మను అడిగేవారికి ఎంతో నిశ్చయముగా ఆయన అనుగ్రహిస్తాడంట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడో మనం ఏమవుతాం? ఏం పొందుకుంటాం? శక్తిని పొందుకుంటాము. హల్లెలూయా. శక్తిని పొందుకొని ఏం చేస్తాము? చూడండి, పరిశుద్ధాత్ముడు మన మీదకు వచ్చినప్పుడు మనం శక్తిని పొందుకుంటాము. అయితే శక్తిని పొందుకున్న తర్వాత ఏమేం చేస్తాము? ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతారు. కొంతమంది ఏం చెప్తారు? భాషలు మాట్లాడతారు, ఇంకా కొంతమంది ఎగురుతారు, కొంతమంది బాగా చప్పట్లు కొడతారు, కొంతమంది కింద పడిపోతారు. ఇవన్నీ బైబిల్లో లేవు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు భాషల్లో మాట్లాడటం ఉంది, కానీ ఎగురుతారు, కింద పడిపోతారు, చిన్నగా కొట్టే చప్పట్లు ఆపకుండా కొడతారు, ఇవన్నీ బైబిల్లో లేవు. ఇవన్నీ ఏంటంటే పరిశుద్ధాత్ముడు చేయించేవి కాదు. ఇవన్నీ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మనలో నుంచి ఒక ప్రతిస్పందన. అది హల్లెలూయా. దురాత్మ చేయించేవి కూడా కాదు అవి. చాలామంది ఏమంటారు? కింద పడిపోతారు, కింద పడిపోతే దురాత్మ పడేస్తుంది, లేకపోతే చప్పట్లు భారీగా కొట్టి గట్టిగా ఎగిరితే దురాత్మ చేయిస్తుందంట. అది పరిశుద్ధాత్ముడు చేయించడు, దురాత్మ చేయించడు. అదేమవుతుందంటే పరిశుద్ధాత్ముడు మన మీదకు వచ్చినప్పుడు ఇదివరకు ఎన్నడూ లేని ఒక దైవికమైన శక్తిని మనం అనుభవించినప్పుడు దానికి అనుగుణంగా మన శరీరము స్పందించేటటువంటి తీరు అది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు ఒక విషయం చెప్తా మీకు. ఇప్పుడు మీరు నార్మల్గా ఉన్నారు, బాగా కరెంట్ పాస్ అయ్యే ఒక వైర్ని వెళ్ళి పట్టుకుంటే మీకేమవుతుంది? షాక్ కొడితే ఏమవుతుంది? ఇట్లా పట్టుకొని షాక్ కొట్టిన వాళ్ళు అట్లానే ఉంటారా? అరే నాకు షాక్ కొట్టిందని చెప్తారు వాళ్ళు? చెప్పరు. ఏం చేస్తుంది? షాక్ కొట్టిన తర్వాత వాళ్ళని ఇసిరేస్తుంది. వాళ్ళని ఏం చేస్తుంది? ఇసిరేస్తుంది. ఇసిరేయటమే కాదు, వాళ్ళు అక్కడే పడిపోతారు, కృంగిపోతారు, లేకపోతే అంతెత్తి ఎగురుతారు, ఏదేదో చేస్తారు. ఇప్పుడు దాన్ని పట్టుకోవటం వల్ల షాక్ కొట్టి వాళ్ళు అలా పడిపోవటానికి కారణము దురాత్మని ఎవరైనా చెబుతారా? ఏంటి దానికి కారణము? అందులో ఉన్న కరెంట్ ఏదైతే ఉందో అది వ్యక్తిలోకి పాస్ అవటం వల్ల ఈ వ్యక్తి శరీరంలో వచ్చిన ఒక రియాక్షన్ అది. హల్లెలూయా. అలాగే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనల్ని నింపినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనల్ని పడేయడు కానీ, పరిశుద్ధాత్ముడు మనల్ని ఓవర్గా ఎగిరేటట్టు ఇవన్నీ చేయడు కానీ, ఆ శక్తిని మనము అనుభవించేటప్పుడు మొట్టమొదటిసారి ఆ శక్తి ఏం చేస్తుందంటే మన శరీరాన్ని ప్రతిస్పందింపజేస్తుంది. హల్లెలూయా. అది మన శరీరం ఇచ్చే ప్రతిస్పందన కానీ పరిశుద్ధాత్ముడు చేసే అల్లరి కాదు. ఆమెన్. హల్లెలూయా.
అయితే పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అప్పుడు ఏం చేస్తారని దేవుడు చెబుతాడు చూడండి. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని. హల్లెలూయా. ఏం చెప్పాడు? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీరు ఎగురుతారని చెప్పలా? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీరు బలంగా ఏం చేస్తారు? చప్పట్లు కొడతారని చెప్పలా? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీరు పడిపోతారని చెప్పలా? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీరు సాక్షులై ఉంటారు అని చెప్పాడు. హల్లెలూయా. ఏమవుతారంట మీరు? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు సాక్షులై ఉంటారు. అంటే ఆయన ఆత్మ గనక మీలోకి వస్తే మీరేం చేస్తారంటే తక్షణమే వెంటనే బయటికి వెళ్ళి యేసు ప్రభువుడి గురించి అనేక మందికి చెబుతారు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు అంటానికి రుజువు ఏంటి అంటే మీరు అనేక మందికి యేసు ప్రభువుతో మాట్లాడటము, అనేక మందికి యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వటమే పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు అంటానికి రుజువు. హల్లెలూయా. కాబట్టి ఈ మాట చెప్పాడు. ఈ మాట చెప్పి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. అంటే ఎలాగ వెళ్ళాడో, ఇది సెకండ్ కమింగ్, అంటే ర్యాప్చర్ గురించి. ఆయన తిరిగి వస్తాడు కదా, మరలా ఎలాగ వెళ్ళాడో అలాగే వస్తాడు అని చెప్పటానికి గురించి. హల్లెలూయా. అయితే ఈ రోజున మన టాపిక్ అది కాదు, కానీ ఇప్పుడు చూస్తే 2వ అధ్యాయానికి వద్దాం. యేసుప్రభు ఏం చెప్పాడు? 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఇప్పుడు పెంతెకోస్తు దినం రోజు వద్దాం. 2వ అధ్యాయంలో చూస్తే, అయితే పెంతెకోస్తు అంటే ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో ఏం చేసేవాళ్ళు? వాళ్ళకి పండిన పొలములు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు ప్రథమ ఫలాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? దేవుని మందిరానికి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ప్రథమ ఫలాన్ని తీసుకొని, ద ఫీస్ట్ ఆఫ్ హార్వెస్ట్, అంటే ఫెస్టివల్ ఆఫ్ హార్వెస్ట్ అనమాట. అంటే పెంతెకోస్తు అంటే ఏ రీతిగా అంటే అది ఒక పొలము, ఇది ఉంటుంది కదా, ఈ పండినవి లేకపోతే ప్రథమ ఫలం ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళకున్న వాటిల్లో నుంచి ప్రథమ ఫలముని తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు. మీరు బైబిల్లో చూసినప్పుడు క్రొత్త నిబంధనలో కూడా పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు యూదులందరూ ఎక్కడికి వస్తారు? పండగలు వచ్చినప్పుడు యూదులందరూ ఎక్కడికి వస్తారు? యెరూషలేములోని దేవాలయానికి, మందిరానికి వాళ్ళు వస్తారు. కాబట్టి ఇది ఆ పండగ అనమాట. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మొదటి పెంతెకోస్తు దినం రోజున ఏమైందంటే, మొదటి పెంతెకోస్తున ఏమైందంటే 2 పెంతెకోస్తులు ఉన్నాయి. 2 పెంతెకోస్తుల్లో దేవుడు రెండింటిని ఇచ్చాడు. ఫస్ట్ ఇచ్చింది ఏంటో తెలుసా? ఫస్ట్ పెంతెకోస్తు అప్పుడు ఫస్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ యొక్క 10 ఆజ్ఞలు ఏమిచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఏ రోజు? పెంతెకోస్తు దినమున. పరిశుద్ధాత్మను పంపించింది ఏ రోజు? పెంతెకోస్తు దినమున. హల్లెలూయా. అయితే 10 ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన రోజు, ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చిన రోజు కిందకు వచ్చేసరికి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ పూజలు చేస్తున్నారు. అప్పుడు ఏం చేశారంటే లేవీయులందరూ దేవుని పక్షానుండి ఆ రోజున ఏం జరిగిందంటే సంహారం జరిగింది. ఆ సంహారంలో ఎంతమంది చనిపోయారు? 3000 మంది చనిపోయారు మొదటి పెంతెకోస్తు అప్పుడు. ఇప్పుడు ఈ పెంతెకోస్తు అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు అప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత పేతురు ప్రసంగించిన వెంటనే ఎంతమంది రక్షించబడ్డారు? 3000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. అంటే ఒక మాట ఉంటుంది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదవండి, 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. త్వరగా చదవండి ఎవరైనా తీసి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులగుటకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. హల్లెలూయా. అక్షరం ఏం చేస్తుందంట? చంపుతుందంట. ఆత్మ ఏం చేస్తుందంట? జీవింపజేస్తుందంట. అక్షరం ఎప్పుడు వచ్చింది? ధర్మశాస్త్రం అంటే అక్షరం వచ్చినప్పుడు ఏమయ్యారు? 3000 మంది చనిపోయారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు 3000 మంది ఏమయ్యారు?
జీవించారు, రక్షించబడ్డారు. హల్లెలూయా. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. అంటే అక్షరానుసారంగా మనం బైబిల్ని ఫాలో అవ్వాలి, అక్షరానుసారంగా బైబిల్ని ప్రజలకు బోధించాలి, అక్షరానుసారంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రతి ఒక్కటి పాటించాలని బోధించాలి. అంటే అది ప్రజల్ని ఏం చేస్తుందంటే చంపుతుంది. కానీ ఆత్మానుసారంగా నడవండి, ఆత్మానుసారంగా జీవించండి, ఆత్మ మిమ్మల్ని తన మాటతో నడిపిస్తాడని ఆత్మకు అప్పగిస్తే అదేం చేస్తుందంటే జీవాన్ని కలుగజేస్తుంది. హల్లెలూయా. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయను. అయితే పెంతెకోస్తు దినం రోజు ఏం జరిగిందో చూద్దాం. కొత్త నిబంధనలో 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఇప్పుడు చూడండి, మనం అందరం ఇక్కడ కూడి ఉన్నామా? అలాగే పెంతెకోస్తు దినం వచ్చిందంట ఈ రోజులాగే. అందరూ ఏమయ్యారు? ఒక చోట కూడుకున్నారు, కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు. చూడండి, బలమైన గాలి ఎప్పుడు వచ్చిందో తెలుసా? అందరూ కూడుకున్నప్పుడు వచ్చిందంట. హల్లెలూయా. అందరూ కూడుకున్నప్పుడు, అందరూ అంటే శిష్యులందరూ, అంటే సగం మంది కూడుకొని సగం మంది కూడుకున్నప్పుడు రాలా, అందరూ కూడుకున్నప్పుడు వచ్చింది. వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. హల్లెలూయా. అంటే చూడండి, ఒక్కసారిగా ఏమైందంటే ఆకాశం నుండి ఒక బలమైన గాలి రాలా, ఏమొచ్చింది? గాలి వంటి శబ్దము, గాలి వంటి ధ్వని వచ్చింది. ఈ గాలి అనే పదానికి గ్రీకులో ఏమన్నాడంటే నోయ్ అన్నాడు. నోయ్ అంటే అది ఇంగ్లీష్లో చెప్పాలంటే PNOE. ఆ మాట గ్రీకు భాషలో వాడిన ఈ పదము క్రొత్త నిబంధనలో 2 సార్లు మాత్రమే వాడబడింది. హల్లెలూయా. ఇంకోసారి ఎక్కడ వాడబడిందో తెలుసా? అది కూడా అపోస్తలుల కార్యముల గ్రంథంలోనే. చదవండి, అపోస్తలుల కార్యముల గ్రంథము. ఒకసారి చెప్పాను నేను ఈ విషయం, 17వ అధ్యాయము 25వ వచనము. ఆయన అందరికీ జీవమును. చూడండి, ఊపిరి అనే పదం ఉందా ఇక్కడ? ఈ ఊపిరి అనే పదము ఈ అపోస్తలుల కార్యముల 2వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న గాలి అనే పదము, ఈ 2 పదాలకి వాడబడిన ఒకే గ్రీక్ పదము ఒకటే. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు గనుక. చూడండి, ఎవరిక్కడ దయచేసేది ఊపిరిని? దేవుడు దయచేస్తాడు. అంటే ఇప్పుడు అక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో బలమైన గాలి వంటి అనే దానికన్నా ఇప్పుడు వినండి, బలమైన ఊపిరి వంటి ఒక శబ్దము. హల్లెలూయా. ఎవరిదా ఊపిరి? దేవునిదే, దేవుని ఊపిరే అది. హల్లెలూయా. చూడండి, బలమైన ఊపిరి వంటి, ఊపిరి తగల్లా, ఊపిరి వంటి శబ్దము, ఊపిరి వంటి ధ్వని. ఊపిరి శబ్దం ఎలా ఉంటుంది? ఎలా ఉంది ఇది? ఊపిరి శబ్దం కాదా ఇది? ఊపిరి శబ్దమా కాదా? ఊపిరి శబ్దం ఇది. ఇలాంటి శబ్దము దేవుడి ఊపిరి శబ్దము అక్కడ వాళ్ళకి వినిపించిందంట. హల్లెలూయా. చూడండి, దేవుడు 2 సృష్టించడానికి తన ఊపిరిని వాడాడు. ఏంటో తెలుసా? మొట్టమొదటిది ఏంటో తెలుసా? ఆదికాండములో ఆదామును సృష్టించినప్పుడు, చదవండి ఆ మాట. ఆదికాండములో ఆదామును సృష్టించినప్పుడు దేవుడు ఏం చేశాడు? మట్టితో నరుణ్ణి తయారు చేసి వాని నాసికారంధ్రములో ఏం ఊదాడంట? జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే జీవవాయువు ఎవరు ఊదారు? దేవుడే. అంటే తన గాలిని ఊదాడు, నరుడు సృష్టించబడ్డాడు. పెంతెకోస్తు దినము నాడు తన ఊపిరిని ఊదాడు, ఊపిరి వంటి శబ్దం వచ్చింది, సంఘము సృష్టించబడింది. హల్లెలూయా. బిగ్గరగా దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదామా? ఇంకా గట్టిగా, సరిపోలా. హల్లెలూయా. అంటే మనిషిని సృష్టించడానికి తన ఊపిరిని వాడినట్లే, తన జీవవాయువును ఊదినట్లే సంఘాన్ని ఆవిర్భింపజేయటానికి కూడా దేవుడు ఏం చేశాడు? తన ఊపిరిని, తన శ్వాసని, తన గాలిని ఆయన ఊదాడు. హల్లెలూయా. అంటే ఈ సంఘము సృష్టించబడింది దేనివల్ల అంటే దేవుని యొక్క ఊపిరి వల్ల. హల్లెలూయా. దేవుని ఊపిరి వల్ల, దేవుని ఊపిరి వంటి శబ్దము వల్ల ఆ రోజున అది వారు విన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత చదవండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా. చూడండి, వారికి కనపడింది. ఫస్ట్ విన్నారు,
తర్వాత ఏమైంది? కనబడి. ఫస్ట్ ఏమైందంట? ఆకాశం నుంచి గాలి వంటి అకస్మాత్తుగా కూర్చుని ఉన్నప్పుడు ఇల్లంతయు నిండెను. అంటే గాలి వంటి శబ్దాన్ని ఏం చేస్తారు ఎవరైనా? అందరు ఇటు చూడండి. శబ్దాన్ని ఏం చేస్తారు ఎవరైనా? శబ్దాన్ని వింటారా చూస్తారా? వింటారు. రెండోది ఏం చేశారు వాళ్ళు? మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి. హల్లెలూయా. వాళ్ళు విన్నారు. రెండోది ఏంటి? చూశారు. ఏం చూశారు? అగ్ని జ్వాలలు. హల్లెలూయా. వారికి విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఆత్మ వాళ్ళకి ఏం చేశాడంట? పరిశుద్ధాత్ముడు అన్య భాషలు మాట్లాడేటట్టు చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది అన్య భాషలలో మాట్లాడాలని కోరుకుంటున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్య భాషలు అనేది ఒక గొప్ప వరము. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చిన వెంటనే, ఫస్ట్ సంఘానికి వచ్చిన వెంటనే ఆయన మొట్టమొదటి ఇచ్చిన వరం ఏది? భాషల వరము. హల్లెలూయా. ఎన్ని వరాలు ఉన్నాయి మొత్తము? ఎన్ని వరాలు? ఎన్ని? 9 వరాలు. 9 వరాల్లో దేర్ ఈజ్ ఎ క్లాసిఫికేషన్ ఆఫ్ గిఫ్ట్స్. అంటే మూడు వరాలు ఒక్కొక్క దానికి సంబంధించినవి. హల్లెలూయా. చెప్తాను వినండి. మొదటి 3 వరాలు ఏంటంటే ఏదైనా చెప్పటానికి. ఇంకొక 3 వరాలు ఏంటంటే ఏదైనా తెలుసుకోవడానికి. ఇంకొక 3 వరాలు ఏంటంటే ఏదైనా చేయటానికి. హల్లెలూయా. చెప్పండి. మొదటి 3 వరాలు ఏంటి? చెప్పడానికి ఏదైనా. ఇంకొక 3 వరాలు ఏదైనా తెలుసుకోవడానికి. ఇంకొక 3 వరాలు ఏదైనా చేయడానికి. ఇప్పుడు చూడండి, ఏదైనా చెప్పడానికి అనే 3 వరాల కింద ఏ 3 వరాలు వస్తాయంటే భాషల వరము, భాషలకు అర్థం చెప్పే వరము, ప్రవచన వరము. హల్లెలూయా. ఏం వరాలు? భాషల వరం. భాషలు ఏం చేస్తారు? చెబుతారు, మాట్లాడతారు. అంటే ఇట్ హ్యాస్ టు డూ విత్ అవర్ మౌత్ అనమాట. అంటే ఆ 3 వరాలు మన నాలుకకి సంబంధించినవి, మనం మాట్లాడటానికి సంబంధించిన వరాలు ఆ 3 వరాలు. హల్లెలూయా. ప్రవచనం ఏం చేస్తారు? చెబుతారు. భాషలు మాట్లాడతారు, భాషలకు అర్థము చెబుతారు. ఈ 3 వరాలు చెప్పడానికి సంబంధించినవి. ఇంకొక 3 వరాలు ఉన్నాయి. ఆ 3 వరాలు ఏంటంటే తెలుసుకునేవి. ఈ 3 వరాలు ఏంటో తెలుసా? బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేచన వరము. హల్లెలూయా. ఏంటి 3? చెప్పండి. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేచన వరము. ఈ 3 వరాలు ఏంటంటే ఏదైనా తెలుసుకోవటానికి. బుద్ధివాక్యం అంటే ఏంటంటే వాక్యాన్ని గురించిన అవగాహన. హల్లెలూయా. వాక్యాన్ని గురించిన అవగాహన బుద్ధివాక్యము. అంటే వాక్యమును గురించి దేవుడు మనతో బాగా మంచి అవగాహన ఇచ్చి వాక్యమును గురించి మనకి తృష్ణ కలగజేయటము. హల్లెలూయా. జ్ఞానవాక్యం అంటే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్నిసార్లు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళకి సమస్య ఉంది, వాళ్ళకి ఆ సమస్య ఉంది, లేకపోతే వీళ్ళకి ఇది ఉంది, వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీలో కూడా దేవుడు ఒక్కోసారి ఇక్కడ నిలబడిన వాళ్ళతో చెప్తాడు, ఫలానా వ్యక్తికి ఈ సమస్య ఉంది. వాళ్ళు ఎవరికి చెప్పరు, కానీ దేవుడు చెప్పి మాట్లాడించి దానికి పరిష్కారం చెబుతాడు. అదేంటి? జ్ఞానవాక్యము. హల్లెలూయా. అలాగే చివరిగా ఏంటంటే వివేచన వరము. ఏదైనా తెలుసుకోవలసిన యొక్క వరాల్లో వివేచన వరం అంటే ఏంటంటే అన్నిటినీ వివేచించడము. పైకి బాగా కనపడతాయి కొన్ని, కానీ లోపల సరిగ్గా ఉండవు. కానీ మనం ఏం చేస్తాం? పైకి బాగా కనపడిందని చెప్పి దాన్ని నమ్ముతాం. ఈ వివేచన వరం ఏం చేస్తుందంటే నీకు పైకి కనపడేదాన్ని చూపించదు, లోపల ఏముంటుందో దాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మీరు కూరగాయలు కొంటారు కదా. కూరగాయలు ఎంతమంది కొంటారు? అందరూ కొంటారా? కొనరా కూరగాయలు? ఎప్పుడు చూడలేదేమో కూరగాయలని, అసలు డౌట్గా పెట్టారు ఫేస్. కూరగాయలు కొంటారు కదా అందరూ. కొన్ని కూరగాయలు ఎలా ఉంటాయి? పైకి చూస్తే చాలా బాగుంటాయి. అది కోసిన తర్వాత లోపల చూస్తే కొన్ని ఎలా ఉంటాయి? పుచ్చిపోయినట్టు ఉంటాయి. కొన్ని బయటికే కనపడతాయి, కానీ కొన్ని కనపడవు. అప్పుడే పుచ్చు స్టార్ట్ అయ్యి ఆ పుచ్చు బయటికి రాదు అప్పటికి. అలాగే కొన్ని పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళు పైకి చూస్తే చాలా అందంగా కనపడతాయి. బయట మామిడి పండు చాలా అందంగా ఉంది, సీజన్ బాగుందని చెప్పి మామిడి పండు తెచ్చుకున్నారనుకో, మీరు తెచ్చుకొని పెట్టి ఈరోజు ఎలాగైనా ఈ మామిడి పండు తినాలి అని చెప్పి చాలా ఆత్రంగా కోస్తే అందులో నుంచి 2 పురుగులు బయటకు వస్తే మీకు ఏమనిపిస్తుంది? అరే చూడటానికి బ్రహ్మాండంగా ఉంది కాయ, ఇంటికి తెచ్చి కోసుకుంటే ఏమైంది?
అందులో నుంచి పురుగులు ఉన్నాయి, పాడైపోయిన కాయ. అంటే మీకేంటి, మీరు పైన కనపడే దాన్ని చూసి మీరేమయ్యారు, మోసపోయారు. కానీ మీకు అందులో పురుగులు ఉన్నవి, అందులో అది పుచ్చిపోయింది అని తెలియజేసే వరం ఏదో తెలుసా? అంటే కూరగాయలకి పళ్ళకి నేను వివేచన వరం అని చెప్పట్లేదు, ఉదాహరణ చెప్తున్నా. తెలియజేసే వరం ఏదో తెలుసా? వివేచన వరం. హల్లెలూయా. కొంతమంది వ్యక్తులు పైకి చూడటానికి చాలా బాగా కనపడతారు, కానీ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, వాళ్ళు మీతో మాట్లాడేటప్పుడు వాళ్ళల్లో ఉన్న ఉద్దేశాలు ఏంటో కూడా మీకు తెలియజేసే వరం ఏదో తెలుసా? వివేచన వరం. హల్లెలూయా. అంటే పైకి మంచిగా కనిపించినా లోపల ఎలా ఉన్నారో తెలియజేసే వరం వివేచన వరం. బైబిల్లో వివేచన వరం ఇంకోలా కూడా ఉంటుంది. అంటే టు పర్సీవ్ సంథింగ్ దట్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్. అంటే అపోస్తల కార్యముల గ్రంథంలో పౌలు గారు ఒక ప్రయాణంలో ఉంటారు. ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రయాణం ముందు ఆయన ఏం చెప్తాడు తెలుసా? సహోదరులారా, ఈ ప్రయాణం చేయటం వలన మనకేదో అపాయము జరగబోవచ్చున్నదని నాకు అనిపించుచున్నది. అదేం వరం? అది వివేచన వరం. అది అంటే జరగబోయేదేదో తప్పుగా జరుగుతుంది, ఏదో నష్టము జరగబోతుంది, ఏదో అపాయము రాబోతుంది అని తెలియజేసే వరం వివేచన వరం. హల్లెలూయా. ఎంతమందికి ఈ వరం కావాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా మంది చెప్పలేదు, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మనందరికీ వివేచన వరం కావాలి. ఎందుకంటే మనము మోసపోకుండా ఉండాలి అంటే మనకేం కావాలి? వివేచన వరం కావాలి. దేవుణ్ణి అడుగుతారా నాకు వివేచన వరం కావాలని? హల్లెలూయా. అందరూ అడగాలి. అలాగే ఇంకొక 3 వరాలు ఉన్నాయి. అవేంటి చివరిగా చెప్పండి. ఫస్ట్ ఏంటి? మరలా ఒకసారి ఫస్ట్ ఏంటి? ఫస్ట్ 3 వరాలు ఏంటి? ఏమైనా చెప్పటానికి. ఏంటి ఆ వరాలు? భాషల వరము, భాషలకు అర్థం చెప్పే వరము, ప్రవచన వరము. తర్వాత 3 వరాలు ఏంటి? ఏదైనా తెలుసుకోవడానికి. ఏంటి ఆ 3 వరాలు? బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేచన వరం. ఇప్పుడు 3 వరాలు ఏంటంటే ఏమైనా చేయటానికి. ఏంటి 3 అంటే స్వస్థత వరము, అద్భుతాలు చేసే వరము, అలాగే విశ్వాసము. హల్లెలూయా. ఏంటి 3? ఏమైనా చేయటానికి. స్వస్థత వరం ఉన్నోళ్ళు ఏం చేస్తారు? స్వస్థత వరం ఉన్నోళ్ళు ఏమీ చెప్పరు, డైరెక్ట్గా వెళ్ళి ప్రార్థన చేసి స్వస్థత చేస్తారు. స్వస్థత వరం ఉన్నోళ్ళు ఏమి తెలుసుకోరు, డైరెక్ట్గా వెళ్ళి స్వస్థత అనారోగ్యంలో ఉన్నవాడికి ప్రార్థన చేసి స్వస్థపరుస్తారు. అద్భుత వరం ఉన్నవాడు వెళ్ళి అద్భుతాలు చేస్తాడు. అంటే అద్భుతం జరగాలని ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది, చేస్తాడు. అద్భుతం మాట్లాడటం కాదు, అద్భుతం ఆలోచించడం కాదు, అద్భుతం చేస్తాడు. విశ్వాసంతో కూడా మనం ఏం చేస్తామంటే కార్యాలు చేస్తాం. అంటే విశ్వాసంతో కూడా మాట్లాడితే కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మార్కు సువార్త 11వ అధ్యాయంలో యేసుప్రభు అంటాడు. ఏమంటాడు? చదవండి. 11వ అధ్యాయము 23వ వచనంలో అంటాడు, మీలో ఎవడైనాను ఈ కొండను చూచి అది వెత్తబడి వెళ్ళి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక వాడు చెప్పినది జరుగును అని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే విశ్వాసంతో చెబితే ఏం జరుగుతుంది? అది ఖచ్చితంగా కార్యము జరిగి తీరుతుంది. హల్లెలూయా. కాబట్టి 3 వరాలు ఏంటి? ఏదైనా చెప్పటానికి ఈ ప్రవచన, భాషలకు అర్థం చెప్పేవరము. 3 వరాలు ఏమైనా తెలుసుకోవటానికి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేచన వరము. 3 వరాలేమో ఏమైనా చేయటానికి స్వస్థత వరము, అద్భుతాలు చేసే వరము, విశ్వాస వరము. హల్లెలూయా. దేవునికి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంటే దే జస్ట్ స్టార్ట్ టు అంటే బిగిన్ టు స్పీకింగ్ ఇన్ టంగ్స్ అంట. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో మాట్లాడుట విని కలవరపడిరి. ఇప్పుడు ఈ శబ్దం అంతా వీళ్ళేం విన్నారు? వేరే ప్రాంతాల నుంచి వచ్చిన యూదులంతా ఈ శబ్దాన్ని విన్నారంట. హల్లెలూయా. చూడండి, ఒక మాట దేవుడు చెబుతున్నాడు. ఏంటో తెలుసా? మీరు మాట్లాడేది ప్రజలు వినాలంటే ముందు దేవుని దగ్గర నుంచి వచ్చే శబ్దాన్ని మీరు వినాలి. హల్లెలూయా. ఫస్ట్ ఏం చేశారు? మేడగదిలో వాళ్ళు చెప్పాలి. ఫస్ట్ ఎవరి శబ్దాన్ని విన్నారు? వాళ్ళు దేవుని ఊపిరి శబ్దాన్ని విన్నారు. ఇప్పుడు వీళ్ళ శబ్దాన్ని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ వింటున్నారు. హల్లెలూయా. అలాగే ఇప్పుడు మనం మాట్లాడేది అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ వినాలంటే ముందు మనం ఒక చోట కూర్చొని దేవుని శబ్దాన్ని మనం అందరం వినాలి. హల్లెలూయా. దేవుని శబ్దాన్ని వింటారా? హల్లెలూయా. మీరు ఎప్పుడైతే దేవుని శబ్దాన్ని వింటారో మీరు మాట్లాడేది వినటానికి అనేక మంది పరిగెత్తుకుంటూ వస్తారు. హల్లెలూయా. మీ చూడండి, దేవుని పక్షాన మాట్లాడటానికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. దేవుడి దగ్గర కూర్చొని మనం దేవుని శబ్దాన్ని వింటే మనం కూర్చున్న చోట మాట్లాడేది అనేక మంది వినటానికి మన దగ్గరికి వస్తారు.
హల్లెలూయా. చూడండి, మనం ఏం చేస్తామంటే దేవుని శబ్దాన్ని వినకుండా బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పినంత మాత్రాన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పారిపోతారు. ఎందుకంటే మనం దేవుని దగ్గర నుంచి వినకుండా వచ్చాం. అదే దేవుని దగ్గర నుంచి విని మనం మాట్లాడితే మనం ఎక్కడున్నామో అక్కడికే ప్రజలందరూ వచ్చి ఆ మాటలు వింటారు. హల్లెలూయా. ఆ కాలమున ఆకాశం కింద నుండి ప్రతి జన్మలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో ఉన్నారు. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చారంట. గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడి అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమి? హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైనా వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ భాషని ఇక్కడ ఉన్నోళ్ళు మాట్లాడితే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంటుంది కదా. మీరు ఇక్కడి నుంచి వేరే రాష్ట్రం కానీ వేరే దేశం కానీ వెళ్ళారు, దేశమే అనుకోండి, దేశంలో అంటే చాలామంది ఉంటారు మైగ్రేట్ అయిన వాళ్ళు అనుకోండి. వేరే దేశం వెళ్ళారు, ఎక్కడో మారుమూల ప్రాంతానికి మీరు వెళ్ళారు, మారుమూల దేశానికి ఎక్కడికో వెళ్ళిపోయారు. అక్కడ మన తెలుగు మాట్లాడుతుంటే మీకేమనిపిస్తుంది అంటే, అక్కడున్న వాళ్ళు, అక్కడ లోకల్స్, ఇక్కడి నుంచి అక్కడికి వలస వెళ్ళిన వాళ్ళు కాదు, అక్కడున్న లోకల్స్ అందరూ తెలుగులో మాట్లాడుతుంటే మీకేమనిపిస్తుంది చెప్పండి? ఆశ్చర్యంగా ఉండదా? ఉంటుంది కదా. అలాగే అనేక దేశాలకి మైగ్రేట్ అయిన యూదులు తిరిగి వచ్చినప్పుడు అక్కడున్న భాషలు ఇక్కడ మాట్లాడుతుంటే వీళ్ళకి ఏంటంటే విభ్రాంతి, ఆశ్చర్యపడి, వీళ్ళు గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుచున్న మనము వినుచున్నామే, ఇదేమి? పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియులు, యూదయు, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశములు ఎందలి వారు. చూడండి, ఎన్ని దేశాలు చెప్పారు. అన్ని దేశాల భాషలు అక్కడ మాట్లాడుతున్నారంట వాళ్ళు. హల్లెలూయా. అన్య భాషలు అంటే ఏంటంటే ఇతర భాషల్ని మనము మాట్లాడటము. హల్లెలూయా. ఇతర భాషల్ని చూడండి, ఇతర భాషలు అంటే ఈ ప్రపంచంలో ఉన్న భాషలే, కొత్త భాషలేం కాదు. హల్లెలూయా. వీళ్ళందరూ మాట్లాడిన భాషలు ఏంటి? పరలోక భాష కాదు ఇది. ఏం భాష? అన్య భాష. అన్య భాష అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న భాషలే. చాలామంది అంటారు నేను దేవదూతల భాషలతో మాట్లాడే అంటారు, కానీ దేవదూతల భాషలతో మాట్లాడే వరం లేదంట. హల్లెలూయా. ఎందుకు లేదు దేవదూతల భాషలతో మాట్లాడే వరము? మరి పౌలు గారు అన్నారు కదా, ఎక్కడన్నారు ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనమే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే బ్రోగెడు కంచును. చూడండి, నేనేమంటాడు? మనుషుల భాషతో మాట్లాడిన, దేవదూతల భాషతో మాట్లాడినను అంటే ఒకవేళ మాట్లాడినా అని అర్థము. చూడండి, బైబిల్లో ఇక్కడ తప్పితే వేరే చోట ఎక్కడైనా దేవదూతల భాష మీరు మాట్లాడతారని ఉందా? ఎక్కడా లేదు. హల్లెలూయా. ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది. ఇక్కడ కూడా ఏమంటాడు? ఇది ఒక హైపోథెటికల్ థింకింగ్ అనమాట. హైపోథెటికల్ అంటే ఏంటంటే ఒకవేళ ఇలా అయితే ఎలా ఉంటుంది అనేది హైపోథెటికల్ అంటారు. హల్లెలూయా. ఒక 50 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉంటుంది అని మనం వీడియోలు చూస్తామా? 2050లో భారతదేశం ఎలా ఉంటుంది వీడియో చూస్తాం మనం. ఆ వీడియోలో చూపించిందంతా నిజంగా ఉంటుంది? అక్కడ ఉండదు. అదేంటి? కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ఏంటి? ఇమాజినేషన్. ఇలా అయితే ఎలా ఉంటుంది అని. అలాగే పౌలు గారు ఏమంటాడు? దేవదూతల భాషతో ఒకవేళ నేను మాట్లాడినా ప్రేమ లేకపోతే వ్యర్థుడు. అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? దేవదూతల భాష కాదు ఇక్కడ ఇంపార్టెంట్, ప్రేమను గురించి ఇంపార్టెంట్. హల్లెలూయా. అంటే దేవదూతల భాష మనము మాట్లాడటానికి లేదు. కొంతమంది దేవదూతల భాష మాట్లాడని అంటారు ఈ వాక్యాన్ని పట్టుకొని. కానీ దేవదూతల భాషతో మాట్లాడినా ఇది లేకపోతే వ్యర్థుండే అని చెప్పాడు. ఇంకా వేరే చోట ఎక్కడ దేవదూతల భాషను గురించి ప్రస్తావన లేదు. చూడండి, బైబిల్లో ఒక్కసారి కన్నా ఎక్కువ ఒక విషయాన్ని గురించి ప్రస్తావన ఉంటే అది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. కాబట్టి 2వ అధ్యాయానికి వద్దాం మరలా. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము. వీళ్ళందరూ విని చాలా ఆశ్చర్యపోయి వీళ్ళు ఏమంటారు చూడండి. అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. 10వ వచనము, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనం అందరమును వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే అన్య భాషల్లో మాట్లాడతామో మనం ఏం చెప్తాం తెలుసా? దేవుని గొప్ప కార్యాలని ఆ భాషలో మనము
వివరిస్తాము. హల్లెలూయ. ఉదాహరణకు ఒక విషయం చెప్తాను చూడండి. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే జాషువా. అతనికి అతను చదువు పెద్ద ఏమీ లేదు. ఏదో కొద్దిగా మాత్రమే, అంతంత మాత్రమే. అయితే బైబిల్ కాలేజీకి వచ్చాడు. అతనికి తెలుగు బాగొచ్చు, ఇంగ్లీష్ అస్సలు రాదు. ఏం రాదు? ఇంగ్లీష్ అస్సలు రాదు. అయితే మేము ప్రార్థన చేసుకోవటానికి అని చెప్పి వెళ్ళేవాళ్ళం. ప్రార్థన చేసుకోవటానికి అని చెప్పి వెళ్ళినప్పుడు నైట్ టైం 11 తర్వాత మేము టెర్రస్ పైకి వెళ్ళేవాళ్ళం. టెర్రస్ పైకి వెళ్ళి అన్ని భాషల్లో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. ప్రార్థన చేస్తున్నప్పుడు అతనికి అసలు ఇంగ్లీష్లో ఒక ముక్క కూడా రాదు. మేము కాలేజీ క్యాంపస్లో ఇంగ్లీష్ మాట్లాడాలి, వాళ్ళది తెలుగు మీడియము. అయితే మేము ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఏం అర్థం కానట్టు ఉండేవాడు. అయితే ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి మేమిద్దరం కూర్చున్నప్పుడు ప్రార్థన మధ్యలో మేము ప్రార్థన చేస్తుండగా అతడు ఇంగ్లీష్లో ఒక ఫారినర్ ఎలా మాట్లాడతాడో అలాగా దేవుడి యొక్క గొప్ప కార్యాలను ఆయన వివరిస్తున్నాడు. హల్లెలూయా. అది ఎలా ఉంటుందంటే అతనికి అసలు ఇంగ్లీషే రాదు. హౌ ఆర్ యూ అంటే దానికి సమాధానం చెప్పడం కూడా రాదు. హౌ ఆర్ యూ అంటే అలాంటి వ్యక్తి ఇంగ్లీష్లో దేవుని గొప్ప కార్యాలని వివరిస్తుంటే నేను విన్నాను. హల్లెలూయా. అంటే ఏంటి, మనం ఎప్పుడు చూడండి, మనకు రాని భాష మనం అనర్గళంగా మాట్లాడేటట్టు దేవుడు చేస్తాడు. ఎందుకు అన్య భాష మాట్లాడాలి మనం అంటే, అన్య భాష మాట్లాడేటప్పుడు మన మన హృదయంలో ఫలవంతంగా ఉంటాయంట. అంటే మనం దీని గురించి ప్రార్థన చేయాలి, దీని గురించి ప్రార్థన చేయాలని బర్డెన్ మనకు ఉండదు. మన హృదయం ప్రశాంతంగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనలో నుంచి మనకు అవసరమైన వాటిని దేవుడికి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయ. అన్య భాషలతో ప్రార్థన ఎలాగంటే అన్య భాషలతో చేసే ప్రార్థన ప్యూరిఫయింగ్ ప్రేయర్ అంట. అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, మీరు మంచినీళ్ళు ఉంటాయి కదా, మంచినీళ్ళు ఏం చేసుకుంటారు మీరు? ప్యూరిఫై చేస్తారా చేయరా? ప్యూరిఫై చేసి తాగితే అదేంటి, అందులో ఏ కల్మషాలు ఉండవు. డైరెక్ట్గా తాగితే దాని అర్థం ఏంటి, అందులో కల్మషాలు ఉన్న నీళ్ళు మీరు తాగారని అర్థం. మనం చేసే ప్రార్థన మామూలు మన భాషలో ప్రార్థన చేస్తే ఎలా చేస్తాం తెలుసా? ప్రార్థన చాలా తప్పులతో చేస్తాం. అందరూ పర్ఫెక్ట్గా ప్రార్థన చేయగలరా మన భాషలో? చేయలేరు. కానీ అన్య భాషలో ప్రార్థన చేసేటప్పుడు మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తాడు. ఆయన అనవసరమైన ప్రార్థన చెయ్యడు, పర్ఫెక్ట్గా ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఏంటో మనకు కూడా తెలియదు. దానికి జవాబు వచ్చిన తర్వాత దీని గురించి నేను ప్రార్థించానని అప్పుడు అర్థమవుతుంది. హల్లెలూయా. నేను ఒక విషయాన్ని విన్నా. ఏంటంటే ఆ విషయం ఏంటంటే, ఒక తల్లి ఇంట్లో ఉందంట. తల్లి ఇంట్లో ఉండి తన పని తాను చేసుకుంటూ ప్రార్థన చేస్తుందంట. ఏం చేస్తుంది? ప్రార్థన, అన్య భాషలో ప్రార్థన చేస్తుందంట. పిల్లవాడు స్కూల్ నుంచి ఇంటికి రావాలంట. పిల్లవాడు స్కూల్ నుంచి ఇంటికి రావాలంటే ఏమేం చేస్తుందంటే ఇక్కడ ఉండి రొట్టెలు చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉందంట. అన్య భాషలో ప్రార్థన చేస్తుంది. పిల్లవాడు రోడ్డు దాటేటప్పుడు ఏమైందంటే ఒక కారు వచ్చి గుద్దబోయేదంట. గుద్దబోయే సమయానికి వేరే వ్యక్తి వచ్చి ఆ యొక్క పిల్లోడిని వెనక్కి లాగేశాడంట. హల్లెలూయా. ఆ సమయానికి ఏమేం చేస్తుంది, ఇక్కడ ప్రార్థన చేస్తూ చపాతీ ఒత్తుతుంది, పిండిని ఒత్తుతుంది. హల్లెలూయా. ఆమె ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి చెప్పిన తర్వాత ఆమెకు అర్థమైన విషయం ఏంటంటే, అన్య భాషలో ఆ యొక్క బిడ్డ క్షేమాన్ని గురించి ప్రార్థన చేసింది. ఆమేన్. హల్లెలూయా. అదే ఇప్పుడు ఆమె భాషలో ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ అబ్బాయికి అపాయం జరగబోతుంది. దేవుడు ఆమె భాషలోనే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, మా అబ్బాయికి అపాయం జరగబోతుంది, నువ్వు కాపాడు ప్రభువా. ప్రార్థన కొనసాగిద్దా? ఎందుకు కొనసాగదు? ఆమెకు తెలిసింది, ఏం తెలిసింది ఇప్పుడు? అబ్బాయికి అపాయం జరగబోతుందని తెలిసింది. వెంటనే ప్రార్థన ఆపేసి ఫస్ట్ ఆమె ఏం చేసింది తెలుసా? ఆ రోడ్డున దగ్గరికి పరిగెత్తిద్ది. అంటే ఇక్కడ ప్రార్థన చేయదు కానీ ఈమె కాపాడాలని పరిగెత్తిద్ది. ఇప్పుడు ప్రార్థన కొనసాగదు, అక్కడికి వెళ్ళేలోపు యాక్సిడెంట్ కూడా అయిపోతుంది. ఈమెకి ఏం చేస్తుందో ఏమో తెలియదు, పిండి నొక్కుంటుంది, సరదాగా ఆనందంగా ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన ఏం చేసిందంటే అక్కడ ఉన్న అబ్బాయిని కాపాడింది. ఇంటికి వచ్చిన తర్వాత అనుకుంది, దీని గురించే పరిశుద్ధాత్మ దేవుడు నాతో ప్రార్థన చేయించాడు అని. హల్లెలూయా. అందుకే చాలాసార్లు మనం చేసే ప్రార్థన మనకి తెలియకపోవటమే మంచిది. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 8:26 అదే అంటాడు. చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనము. ఈ రోజున అన్య భాషల గురించి ఒక ఇంపార్టెంట్ మనకి తెలియాలి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, చూడండి, ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. అంటే మనకి చాలా బలహీనతలు ఉన్నాయి. అనారోగ్యం ఉంది, స్వస్థత కావాలి. అప్పుల బాధ ఉంది, బయటికి రావాలి. ఆర్థిక సమస్య ఉంది, బయటికి రావాలి. మెంటల్గా మనం చాలా సఫర్ అవుతున్నాము, వీటి నుంచి బయటికి రావాలి. ఇవన్నీ బలహీనతలు. ఇవన్నీ చూసి పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. ఎట్లా చేస్తాడు ఆయన? ఏలైనగా
మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగలతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. మనకు ఎలా చేస్తాం మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడే మన పక్షాన ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నప్పుడు అన్య భాషలు మాట్లాడేటప్పుడు మీకు తెలియని అపాయాల నుండి, మీకు తెలిసిన అపాయాల నుండి మీరు ప్రార్థన చేసి రక్షించబడతారు, కానీ మీకు తెలియని అపాయాల నుండి కూడా మీరు రక్షించబడాలి అంటే అన్య భాషల్లో మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అది చూడండి, మీరు ఇక్కడే ఉంటారు, మరి అరగంటలో ఏం అపాయం వస్తుందో మీకు తెలియదు, కానీ మీరు ఇప్పుడు ప్రార్థన చేస్తే అది అక్కడ ఆగిపోతుంది. అది అక్కడ ఆగిపోయినట్టు కూడా మీకు తెలియదు. ఎందుకు? మీరు అన్య భాషలో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలోనే వచ్చే అపాయాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ బలహీనత గురించి ప్రార్థన చేశాడు, అది అక్కడే ఆగిపోయింది. అలాగ ఆగిపోయిన అపాయాలు ఎన్నో, మనకు తెలియకుండా మనము దేవునికి స్తుతులు చెప్పకుండా ఉన్నవి ఇంకా ఎన్నో. హల్లెలూయా. అలాగే ఒక మాట అంటాడు, ఒక తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట చూద్దాము. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. తిమోతికి రాసిన 2వ పత్రిక. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింపచేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాడు. పౌలు గారు ఏమంటాడంటే, నా హస్త నిక్షేపణం వల్ల నీకేం కలిగింది తిమోతి? దేవుని కృపావరం కలిగింది. దాన్ని నువ్వేం చేయాలి? ప్రజ్వలింపజేయాలి. హస్త నిక్షేపణం వల్ల కలిగే కృపావరం ఏంటి? రక్షణ. మీరు ప్రజల మీద చేతులు ఉంచెదరు, వాళ్ళు రక్షణ పొందేదరు అన్నాడా? రక్షణకి హస్త నిక్షేపణకి సంబంధము లేదు. ఎందుకంటే ఒకళ్ళు చెప్తుంటే విన్న హస్త నిక్షేపణం వల్ల రక్షణ కలిగిందని. రక్షణకి హస్త నిక్షేపణకి సంబంధం లేదు. ఇంకేంటి? స్వస్థత హస్త నిక్షేపణం వల్ల కలుగుతుంది, కానీ తిమోతికి స్వస్థత అవసరమైందని ఎక్కడైనా మనం విన్నామా? లేదు. అపోస్తల కార్యముల గ్రంథములో ఎక్కువగా హస్త నిక్షేపణం చేసినప్పుడు జరిగిన వరం ఏంటి చెప్పండి? అన్య భాషల్లో మాట్లాడటము. హల్లెలూయా. ఇప్పుడు తిమోతికి చేయబెట్టినప్పుడు, హస్త నిక్షేపం చేసినప్పుడు తిమోతికి ఏం కలిగింది? అన్య భాషల్లో మాట్లాడాడు. దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ప్రజ్వలింప చేయాలి. ప్రజ్వలింప చేయాలి అంటానికి ఇంగ్లీష్లో ఏమన్నాడంటే ఫ్యాన్ ఇంటూ ఫ్లేమ్ అంటాడు. ఏమంటాడు? ఫ్యాన్ ఇంటూ ఫ్లేమ్ అంటే ఏంటంటే, మనందరికీ బొగ్గు పొయ్యిలు తెలుసు కదా. బొగ్గు పొయ్యిని ఏం చేస్తారు? బొగ్గు పొయ్యిని ఒక అట్ట పెట్టి ఇట్లా విసురుతూ ఉంటే ఏమవుతుంది చెప్పండి? లేడీస్ చెప్పాలి. మంట వస్తుంది కదా. ఇప్పుడు ఇంత కొద్ది ఆరిపోయే స్థితిలో మీరు ఒకసారి మళ్ళా అట్లా అంటే ఏమవుతుంది? అది మరలా ప్రజ్వలిల్లుతుంది. అంటే ఫ్యాన్ అది అది మామూలుగా అప్పటికి చిన్నగా ఉన్నది రగులుకొని మరలా పెద్దదవుతుంది ఎప్పుడైతే మనం దాన్ని విసురుతామో. అలాగే ఇక్కడ కూడా ఏంటి? ప్రజ్వలింప చేయాలి అంటే ఏంటంటే, నీలో లైట్గా ఎప్పుడు ఆరిపోతుందో ఎప్పుడు పోతుందో తెలియదు అన్న వరం ఎప్పుడూ ఉంటుంది. అది ఎలా ఉంది? మిడిమిడి. ఇప్పుడు ఒక లైట్ పెడితే అది కొట్టుకుంటూ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు అన్న లైట్లు ఉంటాయి కదా, అలాగుంటుంది వరాన్ని వాడినప్పుడు. అది ఆగిపోదు, ఎప్పటికీ అలానే మిడిమిడిగా ఉంటుంది. దాన్ని ఏం చేయాలి? ఆ యొక్క కొట్టి, ఆ యొక్క ఊపి మనం ఏం చేయాలంటే ప్రజ్వలింపజేయాలి. ఇప్పుడు ఎలా ప్రజ్వలింప చేస్తాము? మరలా మనం దాన్ని మాట్లాడి, మరలా మనం దాన్ని తెచ్చుకొని ఆ వరాన్ని ప్రజ్వలింపచేయాలి. హల్లెలూయా. అన్య భాషల్లో మాట్లాడటం ఆపేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తొద్దు. ఉంటే వాళ్ళు ఏం చేయాలో తెలుసా? మరలా మీరు ఆ వరాన్ని మీరు ప్రజ్వలింపచేయాలి. మరలా మీరు ఆ భాషల్లో మీరు మాట్లాడాలి. మరలా మీరు ఆ భాషల్లో తిరిగి చెప్పాలి. అందరి ముందు మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలామంది అనుకుంటారు అందరి ముందు మాట్లాడితేనే మాట్లాడినట్టని. కాదు, మీలో మీరు కూడా మాట్లాడుకోవచ్చు, మీలో మీరు కూడా చెప్పచ్చు. చాలామంది అనుకుంటారు మీరు భాషలో మాట్లాడట్లేదేమో, వాళ్ళకి దే హ్యావ్ నో ఐడియా, వాళ్ళకి తెలియదు, కానీ మీలో మీరు మాట్లాడుకుంటూనే మీరు ఉంటారు. అది భాషలో మాట్లాడటం అంటే. హల్లెలూయా. ఆ రోజు ఏమైందో చూడండి. ఇంకా అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో వాళ్ళు అలా చెప్పి వాళ్ళు ఏమనుకొని ఎజ్యూమ్ అయ్యారో చూడండి. 12వ వచనము. అందరూ విభ్రాంతి నొంది ఎటూ తోచక ఏదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని. చూడండి, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఇందాక మనం చెప్పాం, మన రియాక్షన్ అది ఏంటిది? అది పరిశుద్ధాత్ముడు చేసేది కాదు, మన రియాక్షన్. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళని గురించి ఏమనుకున్నారు? కొందరు వాళ్ళలో వీళ్ళు కొత్త మద్యంతో
నిండుకున్నారని చెప్పి అపహాస్యం చేశారు. అంటే మద్యము తాగాడు అని ఎవరిని అంటాం చెప్పండి. మనం మద్యం తాగాడు అని ఎవరిని అంటారు మీరు? ఇప్పుడు నేను ఇలా స్టడీగా నుంచున్నా, బాగా మాట్లాడుతున్నా, గంట నుంచి బాగా మాట్లాడుతున్నా, అసలు డీవియేషనే లేదు, నన్ను మద్యం తాగారని ఎవరైనా అంటారా? ఎవరైనా అంటారా? ఎవరు అంటారు కదా. అదే ఇటు ఇటు నుంచొని అటు కాసేపు పడి ఇటు కాసేపు పడి ఏం మాట్లాడుతున్నాను అన్నట్టు ఏదేదో మాట్లాడుతుంటే అప్పుడు ఏమంటారు మీరు? వీడు ఖచ్చితంగా మద్యం తాగి ప్రసంగం చేస్తున్నాడు వీడు అంటారు. అంటారా? అనరా? ఖచ్చితంగా అంటారు. అంటే తాగకపోయినా మద్యం తాగిన వాళ్ళ, మందు తాగిన వాళ్ళ చదువుతున్నాడు రా వీడు అంటారు. అంటే ఏంటి? మద్యం తాగాడు అనే స్థితికి వచ్చారు అంటే వాళ్ళు ఏ స్థితిలో వాళ్ళు ఉన్నారు అనేది ఒకసారి ఊహించుకోండి. హల్లెలూయా. మీరు కూడా పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేయండి. వాళ్ళు ఏం చేశారంట? ఏం చేశారు? వాళ్ళు అపహాస్యం చేశారు. మీరు చప్పట్లు కొడితే వేరేవాడు అపహాస్యం చేస్తున్నాడని మీరు ఆగాల్సిన అవసరం లేదు. ఓకే, నాట్యం వేస్తే వేరేవాడు అపహాస్యం చేస్తున్నాడు మీరు ఆగాల్సిన అవసరం లేదు. కేక పెడితే ఎవడో అపహాస్యం చేస్తాడని మీరు ఆగాల్సిన అవసరం లేదు. ఆది అపోస్తులనే పరిశుద్ధాత్మతో నిండుకొని భాషలు మాట్లాడుతుంటే అరే వీళ్ళు మందు కొట్టారా అని చెప్పి అన్నారు. ఇక మనల్ని అనరా? అంటారు. చూడండి, ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చెప్పారని మనకి పరిశుద్ధాత్మ దేవునితో ఉన్న సహవాసాన్ని మనం లిమిట్ చేసుకోకూడదు. హల్లెలూయా. ఏదో సంఘము అన్య భాషల్ని నమ్మలేదని, ఏదో సంఘము అన్య భాషలు విశ్వసించలేదని మనకున్న అన్య భాషల వారాన్ని మనం అణుచుకోకూడదు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏది చెప్తే మనం అది చేయాలి. దేవుడు భాషలు మాట్లాడమని చెప్పాడా? వద్దని చెప్పాడా? మాట్లాడమని చెప్పాడు. మాట్లాడమని చెప్పినప్పుడు ఎవరో వచ్చి భాషలు లేవు అంటే మనం నమ్మాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. చూడండి, దేవుడు నిజంగా చెప్పాలంటే వెర్రితనంగానే ఉంటుంది. ఇప్పుడు దేవుడు మీరు ఇలా 3 సార్లు చెంప మీద మిమ్మల్ని ఇలా 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 కొట్టుకుంటే మీకు శక్తి వస్తుందని చెప్తే నేనైతే కొట్టుకుంటా. ఎందుకు? అది వెర్రితనమే ప్రజలకి. కానీ దేవుడు చెప్పాడు అది. పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడితే మీకు శక్తి వస్తుందని చెప్తే నేను పరిశుద్ధాత్మను పొందుకుంటా. అది ఎవడికి వెర్రితనంగా అనిపించినా, ఎవడికి అది కామెడీగా అనిపించినా నేను మాత్రము వాళ్ళ కోసము నా యొక్క దేవుని అనుభవాన్ని నేను తగ్గించుకోను. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎవరేమనుకున్నా సరే నేను పరిశుద్ధాత్మను పొందుకుంటాను అనే వాళ్ళు ఎంతమంది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొత్త మద్యము అని వాళ్ళు అనుకొని, పాత మద్యము అనుకొని, చూడండి 2 రకాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు మనలోకి రావటం వేరు, మనము పరిశుద్ధాత్మలోనికి వెళ్ళిపోవటం వేరు. హల్లెలూయా. నీళ్ళు మనం తాగటం వేరు, నీళ్ళల్లో మనము మునగటం వేరు. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, యేసు ప్రభువుని నమ్మి సత్యవాక్యమును విని విశ్వసించిన తర్వాత మీరు పరిశుద్ధాత్మ అనే సంచకరువుతో మీరు ముద్రింపబడి ఉన్నారు అంటాడు. ఇదేంటి? పరిశుద్ధాత్ముడు మనలోకి రావటము. హల్లెలూయా. అంటే మంచినీళ్ళు మనం తాగటము. ఇప్పుడు పరిశుద్ధ మేడగదిలో జరిగింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మలోకి వాళ్ళు వెళ్ళటము. హల్లెలూయా. నీటిలో వాళ్ళు మునగటము, ఇది వేరే అనుభవము. హల్లెలూయా. మనము ముద్రించబడిన అనుభవంతో ఆగిపోకూడదు, కానీ పరిశుద్ధాత్మ లోతుల్లో మునిగే అనుభవంలోకి మనం అందరమును వెళ్ళాలి. హల్లెలూయా. కొత్త మద్యంతో నిండుకున్నారని వాళ్ళందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు చూడండి, అయితే 14వ వచనం, పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను. చూడండి, ఇప్పుడు పేతురు ప్రసంగం మొదలవుతుంది. ఇదంతా మనకి ఇప్పుడు సమయం కాదు ఇది. అయితే ఇక్కడ దాకా ఏమైంది? పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావటం జరిగింది, వాళ్ళ అన్య భాషలు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు పేతురు ప్రకటించడం మొదలుపెట్టాడు సాక్షిగా. చూడండి, ఇందాక యేసుప్రభు ఏం చెప్పాడు? అపోస్తుల 1:8 పరిశుద్ధాత్మతో మీరు నిండుకున్నప్పుడు మీరు సాక్షులై ఉంటారు అన్నాడు. వీళ్ళు ఎక్కడేమో దేంతో నిండుకున్నారు? ఎవరితో నిండుకున్నారు? పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. వెంటనే ఏమవుతున్నారు? సాక్షులుగా ఉండటం మొదలుపెట్టారు. హల్లెలూయా. చూడండి, ఇంకా ఒక వచనం చూద్దాము. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనల్ని నింపుతాడంటే, మనం ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని, సత్యాన్ని ప్రకటిస్తామో అప్పుడు నింపుతాడు. హల్లెలూయా. ఈ రోజున మనమందరం పరిశుద్ధాత్మతో నింపబడబోతున్నాము. హల్లెలూయా. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 40వ వచనం నుంచి, దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడి సాక్షులకే, అనగా
ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించెను. చూడండి, ఇక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామ మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న అందరి వారి మీద పరిశుద్ధాత్మ దిగెను. హల్లెలూయా. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. అంటే మీరు ఏం చేశారనేది కాదు. ఈ రోజున చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడాలి అంటే మీరు ఈ వారం అంతా ఉపవాసం ఉండి వచ్చే వారం రండి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తా కాదు. ఓకే, 40 రోజులు ఉపవాసం ఉండి రండి, ఈ రోజు నుంచి 40 రోజు ఏ రోజు ఆ రోజున మీకు పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుందని కాదు. మీరు మంచిగా జీవించండి, ఏ రోజు ఏ తప్పు చేయకుండా రండి, మీరు పాపము అసలు ఏమీ లేకుండా బతకండి, పరిశుద్ధాత్ముడు నింపుతాడని కూడా కాదు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు? అన్యజనులు. అన్యజనుల్లో వాళ్ళందరూ ఎలాగైనా ఉండొచ్చు. ఆ రోజు పొద్దున్నే పాపం చేసినోడైనా ఉండొచ్చు, ఆ వెనక రోజు రాత్రి పాపం చేసినోడై ఉండొచ్చు. ఇక్కడికి సర్వీస్కి రాకముందు, పేతురు దగ్గరికి రాకముందు దుష్ట ఆలోచన కలిగిన వ్యక్తి అయినా ఉండొచ్చు. కానీ వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే అక్కడికి వచ్చి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వాళ్ళ జీవితం మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దెర్ ఇస్ నో క్వాలిఫికేషన్స్ హియర్. ఇక్కడ ఎటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది లేదు. పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఇది, పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఇది. బైబిల్లో కూడా అలాంటివి ఏమీ లేవు. హల్లెలూయా. బైబిల్లో ఉన్నది ఒకటే. ఇందాక మనం ఫస్ట్ చదివాం. ఏం చదివాం? లూకా 11:13 ఏం చదివాం? పరిశుద్ధాత్మని ఎవరైతే తండ్రిని అడుగుతారో వాళ్ళకి దేవుడు పరిశుద్ధాత్మని నిశ్చయముగా అనుగ్రహిస్తాడు అని చదివాము. హల్లెలూయా. అన్య భాషలతో మనం మాట్లాడతామని చదివాము. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ పెంతెకోస్తు